ఉన్నారు? ఈ వీడియోలో నేను చాలా సింపుల్ వర్కౌట్స్ చూపించబోతున్నాను. పెద్దవాళ్ళు కూడా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైలీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ లాస్ కనిపిస్తుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎక్సర్సైజ్, జస్ట్ వాక్. ఇట్లా వాక్ చేయండి. ఈ వాకింగ్ అనేది మీరు డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. హ్యాపీగా టీవీ ముందు నుంచి అయినా చక్కగా ఇలా నడుస్తూ ఉండండి. దీనివల్ల మీకు డెఫినెట్గా క్యాలరీస్ బర్న్ అవుతాయి, వెయిట్ కంట్రోల్లో ఉంటారనమాట. ఏ టైంలో అయినా మీ పిల్లలతో ఆడిపిస్తా అయినా చేసుకోవచ్చు. ఎంత మీకు 5 minutes, కిచెన్లో 5 minutes టైం దొరికినా చక్కగా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే థై ఫ్యాట్ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. చాలా బెస్ట్ వర్కౌట్ అనమాట. ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళడానికి కానీ, వర్కౌట్ చేయడానికి కానీ టైం లేకపోతే నేను డే అంతా టైం దొరికినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చూపించిపోతున్నాను మీకు. డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ రొటీన్లో. అదనమాట నా టార్గెట్. 1 2, వెరీ సింపుల్. 3 4 5 6 7 8 9 10. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. దీనికి కూడా ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. ఎక్కడి నుంచి వాళ్ళు అక్కడ చక్కగా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్గా డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. డైలీ చేస్తే రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, థర్డ్ ఎక్సర్సైజ్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. కాళ్ళ మధ్యలో ఇలా డిస్టెన్స్ పెట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. జస్ట్ డ్యాన్స్ మూవ్ లాగా, రైట్? దీనికి కూడా ఎక్కువ స్పేస్ లేకుండా చక్కగా ఎక్కడి నుంచి ఉంటే అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. సింపుల్ ఎక్సర్సైజ్ కదా, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి కొంచెం ఇంటెన్సిటీ పెంచుదాం. ఓకే, ఫోర్త్ ఎక్సర్సైజ్, చక్కగా ఇలా నుంచొని హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ సింపుల్. నెక్స్ట్ సేమ్ ఎక్సర్సైజ్ లెఫ్ట్ లెగ్ మీద చేద్దాం. ఓకే, హ్యాండ్స్ చక్కగా స్ట్రెచ్ చేసుకొని కంప్లీట్గా ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. డైలీ ప్రాక్టీస్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మెయిన్ ఏంటంటే కన్సిస్టెన్సీ. డైలీ ప్రాక్టీస్ చేయడం, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఫుడ్ కూడా కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్, వెరీ సింపుల్. హ్యాండ్స్ కంప్లీట్గా స్ట్రెచ్, ఇందాకట్లానే 1 2, లెగ్ చూసారా నేను ఎంత పైకి తీసుకొస్తున్నాను, 3 4 5 6 7 8 9 10. చాలా సింపుల్ కదా. ఇంకొకసారి చూడండి, క్లియర్గా చూపిస్తాను. కంప్లీట్గా హ్యాండ్ స్ట్రెచ్, లైక్ కంప్లీట్గా ఇలా పైకి రావాలి. ఓకే, 2 3 4 5 6 7 8 9 10. బెల్లీ ఫ్యాట్కి చాలా మంచిది ఈ మూవ్. ఓకే, నెక్స్ట్ మూవ్, సిక్స్త్ మూవ్. వెరీ సింపుల్. సిక్స్త్ కూడా మీకు మధ్యలో నెక్స్ట్ సిక్స్త్ ఎక్సర్సైజ్, మీకు మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా వాక్ చేసుకోండి నిదానంగా. మీకు కొంచెం బ్రేక్ వస్తుంది, బ్రీతింగ్ నార్మల్ అవుతుంది. తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ప్రతి ఎక్సర్సైజ్ ఎన్నిసార్లు చేయాలి? 60 times చేయాలి. ప్రతి ఎక్సర్సైజ్ కూడా 60 సార్లు చేయాలన్నమాట. 60 సార్లు చేస్తూ మధ్యలో బాగా ఆయాసం వచ్చేస్తుంది అనుకుంటే ఇలా మెల్లగా వాకింగ్ చేసుకోండి. మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా, నిదానంగా ఇలా వాకింగ్ చేసుకుంటే బ్రీతింగ్ నార్మల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ రిపీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, సేమ్ ఇందాకట్లానే, కాకపోతే ఇప్పుడు ఇలా క్లాప్స్ కొడదాం అనమాట. ఓకే, లైక్ మంచిగా బాగా పైకి లిఫ్ట్ చేస్తూ 1 2 3
7, 8, 9, 10. వెరీ సింపుల్ కదా. ఇంకొకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సింపుల్ ఎక్సర్సైజ్. బెల్లీ ఫ్యాట్కి ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, మధ్యలో ఇచ్చేసిన తర్వాత 60 టైమ్స్ చేయాలి. కావాలంటే సింపుల్ వాకింగ్ లైక్ దిస్. చాలా చక్కగా చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవరైనా. లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ వీడియోలో, ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చక్కగా ఆర్మ్ ఫ్యాట్కి, చెస్ట్ ఫ్యాట్కి, బెల్లీ ఫ్యాట్కి, థై ఫ్యాట్కి అన్నిటికీ మంచిది. లాస్ట్ ఎక్సర్సైజ్. ప్రతి ఎక్సర్సైజ్ కూడా 60 టైమ్స్ చేయాలి. ఓకే, లాస్ట్ ఎక్సర్సైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చాలా సింపుల్ అన్నమాట. చక్కగా ఈ ఎక్సర్సైజెస్ టోటల్ 7 చూపించినట్టున్నాను. ఈ 7 ఎక్సర్సైజెస్ డైలీ 60 టైమ్స్ 2 సెట్స్ చేయండి. ఓకే, 60 టైమ్స్ అన్నీ ఒకేసారి చేయండి. మధ్యలో కావాలంటే ఇట్లా బ్రేక్ తీసుకుంటూ వాకింగ్ బ్రేక్ ఒక సెట్, తర్వాత మళ్ళా 60 టైమ్స్ అన్ని ఎక్సర్సైజ్ సెకండ్ సెట్ చేసి చూడండి. జస్ట్ ఒక 10 days చేయండి. 11th డే మీరే చెప్తారు చాలా బెనిఫిట్ అయిందండి మాకు ఎక్సర్సైజెస్ వల్ల అని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.